పిట్టదొడ్డి గ్రామం సార్ మాది. మాది గట్టు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. మాది మా చేను అద్దులు పెట్టే కొనుక్కున్నాము. రోడ్డు మా చేను పక్కల రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి గుడిసె వేస్తున్నారు. రోడ్డు షీడాగ్నేజ రోడ్డే మా మీద మళ్ళా ఎస్టీ కేసు పెట్టించినారు సార్. వాళ్ళని ఏసీ వాళ్ళందరికి వచ్చి ఇక్కడ ఆల్రెడీగా నా చెబ్బాటలు 3 ఉండవి. ఆ బాట మా చేను 457 పక్కల సర్వే నెంబర్ ఉంది. దాని పక్కల బాట ఉంటే కూడా బాటలు గుడిసె వేపిస్తున్నారు. నిన్న ఎంఆర్ఓ మేడము వాళ్ళల్లో వచ్చి కాసి కూడా గుడిసె వేస్తే నీకేమని బెదిరిస్తుండదు మేడం కూడా. మాకు అసలు న్యాయం జరుగుతలేదు సార్. అన్ని మాటలు కనిష్టం అంటే ఈ కలెక్టర్ గారికి ఇస్తాం, ఈ ఎంఆర్ఓ గారికి ఇస్తాం, ఇవన్నీ దరఖాస్తులలో ఇస్తే కూడా అక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. మాకు మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మొత్తం పూర్తి సీడాగ్నేజరు ఎంత డబ్బు అయినా కానీ ఖర్చు పెడతాను మీరు అని ఎస్టీఎల్లతో కేసు పెట్టించినారు సార్. సీడాగ్నేజర్ నరసింహారెడ్డి. ఇక చేను పక్కల దారి బాట ఉంటే కూడా ఈ ఎంఆర్ఓ వచ్చినా వాళ్ళకే చెప్తాడు, ఓ సర్వే వచ్చినా వాళ్ళకే చెప్తాడు. ఇక ఒక ఎస్ఐ కానీ పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకే చెప్తారు సార్. నాకు 4 బిడ్డలు సార్. వాళ్ళు మా నాయన కేసు పెట్టిన ఒక 4-5 రోజులకే మా నాయన ఇంక ఎదబడి మా నాయన చచ్చిపోయాయి. మా వెనకలు ఎవరు లేరు సార్ అంట. ఇక ఆడికి పోయినా ఎవరితో మాట్లాడినా ఇంకా మా మామూలు 2 వస్తుండ్రు మా వెనకలా, వాళ్ళ మీద కూడా ఎస్టీ కేసు పెట్టించి ఇక వాళ్ళను కూడా వీళ్ళని కేసు పెడితే ఇంకా వీళ్ళు దూరం ఉంటారని నాకు నిన్న ఎవరు అండలేదు సార్. వాళ్ళే బెదిరించి ఇక బాటలు చూపించమంటే నీకేమో బాట చూపించాం కదా, నీకేం బాటలు గుడి చేస్తే నీకేమి నీ చేను నీకని నన్ను నిన్న సంతకం పెడతానంటే పెట్టు అని అండ్రి. వాళ్ళనంటే కూడా పెడతావా లేదని ఎంఆర్ఓ మేడం ఈడుగా తీస్తాం అది తీస్తామని బెదిరిస్తే నా భయానికి పెడతారు అంతే. అంతా ఏదిస్తున్నారు సార్. మాది రోడ్ మేరనే ఉంది. ఏం సార్ ఏమో సార్ నాకు తెలియదు. ఇట ఏదుగా మా చేను పొలం దున్ననికపోతే మా చేను పొలం నాపి 30,000 మిరప విత్తనాలు పోస్తే కూడా మిరప తోట కూడా పెట్టలేనట్టు నార మీదనే ఎండ కొట్టించారు సార్. నా భూమి నా పట్ట భూమిని వాళ్ళు దున్ననట్టు ఆఫ్ చేసి 4-5 మార్లు టాటర్లను వాపసు తోలి మళ్ళీ ఇప్పుడు ఆ బాటకి గుడిసె వేసేవాడిని అడిగేదానికి నా మీద మళ్ళీ ఎస్టీ కేసు మా మామూళ్ళ మీద నా మీద మళ్ళీ కేసు పెట్టించినారు సార్. మా కేసు చేసి ఎస్ఐ సార్కి మా పొలం దున్ననట్టు ఆఫ్ చేసినారు సార్ అని కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళని ఏం చర్య తీసుకుంటలేడు సార్ మమ్మల్ని. మొత్తం పైన వాళ్ళు ఆ రోడ్డుది డబ్బు ఉండదు, ఏం వల్ల చేస్తాడు ఆయన. మేము డబ్బు లేని వాళ్ళం, బీద వాళ్ళం సార్. మా ఆయనకి ఎవరు అండలేరు సార్. మా నాయన చచ్చిపోయినాక కూడా 3 దినాల నాడు కేసు పెట్టి కాసి మళ్ళీ స్టేషన్కి తోలుకొని పోయారు. ఓ దినవారాలన్న ఐఫాన్ని రోడ్డేమో వస్తామంటే కూడా వస్తారా రారని తోలుకొని స్టేషన్కి తోలుకొని పోయారు సార్. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.